నమస్తే, నేను మీ సతీష్. పుణేలో లేటెస్ట్గా ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది. నేను దేవుడిని అంటూ తనకు తానే ప్రకటించుకున్న రాధేశ్యామ్ అనే ఓ దొంగ బాబా రాక్షసత్వం చూసి పోలీసులే ఆశ్చర్యపోతున్నారు. వీడు చేసిన అత్యంత దారుణమైన పనుల్లో ఒకటేంటో తెలుసా? గత 15 ఏళ్లుగా ఒక మహిళను 4 గోడల మధ్య బంధించి నరకం అంటే ఏంటో ఆమెకు ప్రత్యక్షంగా చూపించాడు. పుణే పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ చెప్పిన కథనం ప్రకారం హర్యానాకు చెందిన రాధా మోహన్ మిశ్రా అలియాస్ రాధేశ్యామ్ మిశ్రా గత కొన్నేళ్లుగా పుణేలోని ఉబాలే నగర్లో కరాడీ ప్రాంతంలో ఒక పెద్ద బంగ్లాలో మోడర్న్ గురుకులం పేరుతో ఆశ్రమం అయితే ఏర్పాటు చేశాడు. తనకు దైవిక శక్తులు ఉన్నాయంటూ బాబాగా తనను తాను ప్రకటించుకున్నాడు. తన దగ్గరకు వచ్చే భక్తులకు బ్రెయిన్ వాష్ చేసి నమ్మించి వాళ్ళ పిల్లలను ఆశ్రమంలో ఉంచేలా చేసేవాడు. ఆశ్రమంలోనే ఉంచి వాళ్ళను చదివిస్తానంటూ చెప్పేవాడు. మన ఇండియాలో సాధారణంగా అన్నింటికంటే చాలా తేలిగ్గా చేయగలిగే అతిపెద్ద వ్యాపారం మనుషుల్లో ఉండే భక్తి, భయం. ఈ రెండింటితోనే వాళ్ళ వీక్నెస్పై ముడిపడి ఉంటాయి కనుక వాళ్ళ వీక్నెస్నే వీళ్ళ పెట్టుబడిగా బిజినెస్లు అయితే చేస్తూ ఉంటారు. అయితే ఈ దొంగ బాబా మాయ మాటలు నమ్మి చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను ఆశ్రమంలో చేర్పించేవారు. ఆ పిల్లలు స్కూళ్ళు, కాలేజీలకు వెళ్ళొచ్చి రాత్రి వేళల్లో ఆశ్రమంలోనే ఉండేవారు కదా. ఈ క్రమంలో తనకు అతీత శక్తులు ఉన్నాయని, తాను దేవుడు అవతారం అని చెప్పి ప్రచారం చేసుకునే మిశ్రా ఆ ఆశ్రమంలోని పిల్లలకు కూడా మాయ మాటలు చెప్పడం మొదలుపెట్టాడు. అది ఎలాగంటే, మీ మనసులో ఏముందో చెప్పేసే శక్తి నాకుంది, మీ మనసులో ఉన్న కోరికలు, ఆశలు, మీ టార్గెట్స్ అన్నీ నాకు తెలుసు అంటూ ఆశ్రమంలోని పిల్లలను అయితే నమ్మించాడు. అలాగే ఆ బాబా వాళ్ళ మనసుల్లో ఏముండదో అన్నీ కూడా ఇలా క్షణాల్లో చెప్పేసేవాడు. అయితే ఇదంతా ఒక పెద్ద స్కెచ్ అనే విషయం ఆ పిల్లలకి తెలియదు. అసలు స్కెచ్ ఏంటంటే, ఆ పిల్లల్లోనే కొందరు వీడి ఇన్ఫార్మర్లు ఉండేవారు. పిల్లలు ఏం మాట్లాడుకునేవారు, వాళ్ళ మనసులో ఏముందో అన్నీ ఆ ఇన్ఫార్మర్ల ద్వారా తెలుసుకునేవాడు. ఇలా ప్రతి ఒక్కరి వ్యక్తిగత విషయాలు, ఆలోచనలు, కోరికలతో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక రిపోర్ట్ రాయించుకొని ఫైల్లో ఉంచేవాడు. అవసరమైనప్పుడు అందరి ముందు ఆ పిల్లలకు సంబంధించిన ఆ మనసులో ఉన్న మాటలను, వాళ్ళ ఆలోచనలను, ఆశలను, కోరికలను బయటపెడుతూ వాళ్ళను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసేవాడు. దీంతో నిజంగానే అతను దైవాంశ సంభూతుడు అనే మాదిరిగా వాళ్ళు నమ్మేస్తారు. ఇక బాబా ఆడిందాట, పాడింది పాట, వాడు చెప్పిందంతా అమాయకంగా చేసేవాళ్ళు. ఇక ఇట్లాగే ఆ పిల్లలకు సంబంధించిన పేరెంట్స్ ఎవరు వచ్చినా సరే వాళ్ళ దగ్గర కూడా విస్తృతంగా ప్రచారం జరిగిపోయేది. ఈ రాధేశ్యామ్ దైవలీలల గురించి వాళ్ళు విస్తృతంగా మాట్లాడుకుండడంతో భక్తులు బాబాని సేవించుకునేందుకు అనుచరులుగా మారిపోయేవారు. చాలామంది ఆశ్రమానికి వచ్చేవాళ్ళు. అలా ఈ దొంగ బాబాకు కన్వల్ నయన్ అనే వ్యక్తి అనుచరుడిగా చేరాడు. ఆ కన్వల్కు హర్యానాకి చెందిన ఒక డాక్టర్ 2010లో పరిచయం అయ్యాడు. అంతే, ఆ కన్వల్ చెప్పిన మాయ మాటలు నమ్మేసి ఆ డాక్టర్ కూడా రాధేశ్యామ్ మిశ్రాకు భక్తుడిగా మారిపోయాడు. ఆయన ద్వారా ఆ డాక్టర్ ఫ్యామిలీ అంతా కూడా ఇతరికైతే భక్తులైపోయారు. ఆ తర్వాత ఆ డాక్టర్ ఫ్యామిలీలోని ఒక 25 ఏళ్ల అమ్మాయిపై ఈ దొంగ బాబా కన్నుబడింది. ఆ కుటుంబానికి ఉన్న నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని ఆ అమ్మాయికి ఏదో సమస్య ఉంది, తన ఆశ్రమంలో ఉంచాలంటూ కుటుంబ సభ్యులనైతే నమ్మించాడు. నేను దేవుడు అవతారం కనుక నేను ఆమె ఆరోగ్య సమస్యలన్నీ తొలగించేస్తానని మాయ మాటలు చెబితే ఆ డాక్టరు, ఆయన ఫ్యామిలీ గుడ్డిగా నమ్మేశారు. కానీ ఈ అమ్మాయి అయితే అందుకు అంగీకరించలేదు. అసలు తనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, ఏమీ కాలేదు, అంతా బాగానే ఉందని ఆమె చెప్పినా సరే ఆ తల్లిదండ్రులైన ఆ డాక్టరు, అతడి భార్య ఆమెను నమ్మలేదు, ఈ మోసగాడినే నమ్మారు. పెళ్ళిడికి వచ్చిన కుమార్తెను ఆశ్రమంలో వదిలేసి వాడికి అప్పగించేశారు. డాక్టర్ అయి ఉండి కూడా మూఢ విశ్వాసాలను నమ్మి బాబా మీ దయ మా ప్రాప్తం అని తల వంచి దండం పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు అలా వెళ్ళగానే వాడిలో ఉన్న రాక్షసుడిని ఆ 25 ఏళ్ల యువతకి రాధేశ్యామ్ అయితే పరిచయం చేశాడు. అలా 1 కాదు 2 కాదు, గత 15 ఏళ్ళుగా 2010 నుంచి 2026 వరకు నిత్యం ఆమెకైతే నరకం చూపించాడు. వీడు ఆ డాక్టర్ కుమార్తెను ఒక గదిలో బంధించాడు. ఆ రూమ్లో సీసీ కెమెరాలు, సీక్రెట్ కెమెరాలన్నీ అమర్చి 24 గంటలు ఆమె మీద నిఘా పెట్టాడు. తన ముఖ్యమైన అనుచరులైన 7గురిని ఆమెపై ప్రత్యేకంగా నిఘా కోసం అయితే ఏర్పాటు చేశాడు. వాళ్ళలో 6 మహిళలే ఉండడం మరింత దారుణం, ఆశ్చర్యకరం. వాళ్ళు కూడా తోటి మహిళ అని ఏమాత్రం సాయం చేయలేదు కదా, ఆ దరిద్రుడికి సపోర్ట్ కూడా చేశారు. మనిషి అనేవాడే చేయలేని పనులు ఆ యువతపై వీడు చేశాడు. కరెంటు షాకులు ఇవ్వడం, బలవంతంగా అతని మూత్రం ఆమెతో తాగించడం, శారీరకంగా, లైంగికంగా, మానసికంగా హింసించడం, ఆ తర్వాత ఆమె నగ్న వీడియోలతో బ్లాక్మెయిల్ చేయడం, ఇలాంటివన్నీ చేసేవాడు. ఆమె విశ్వాసానికి ఇదో పరీక్ష అంటూ ఆమెను శుద్ధి చేయాలంటూ కరెంటు షాకులు ఇస్తూ ఆమెను ఎంత దారుణంగా హింసించాలో, ఒక రాక్షసుడు కూడా ఇంతకంటే దారుణంగా హింసించడం మాదిరిగా అన్ని విధాలుగా ఆమెనైతే హింసించాడు.
ఆమెపై అనేక సార్లు ఈ మిశ్రా లైంగిక దాడికి కూడా పాల్పడ్డాడు. అప్పుడప్పుడు ఆశ్రమానికి వచ్చే డాక్టర్ దంపతులకు ఆ బాబా ఒక నీచుడు, వాడొక నరరూప రాక్షసుడు, నన్ను వేధిస్తున్నాడు అని ఆమె ఎంత నెత్తి నోరు బాదుకొని చెప్పినా మూర్ఖత్వంతో వాళ్ళు తమ కూతుర్ని నమ్మేవాళ్ళు కాదు. బాబా సేవ చేసుకుని వెళ్ళిపోయేవారు. అంతలా వారిని ఒక రకమైన భక్తి అనే మత్తులో ఈ రాధేశ్యామ్ ముంచేశాడు. అయితే ఆ బాధితురాలు ఎలాగైనా సరే ఈ నరకం నుంచి బయటపడాలని తనకు పెళ్లి చేయాలంటూ తల్లిదండ్రులను కోరింది. దీంతో ఆ విషయం బాబాతో వాళ్ళు చెప్పారు. దీంతో బాబా మరో స్కెచ్ అయితే వేశాడు. ఆయన స్వయంగా ఒక మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా ఒక కుర్రాడిని సెలెక్ట్ చేశాడు. తాను చెప్పినట్లు పెళ్లికి ముందే ఆ అబ్బాయితో నువ్వు పారిపో అంటూ ఆ యువతకు సలహా ఇచ్చాడు. దీంతో ఆమె అమాయకంగా నమ్మేసి ఆశ్రమంలోని ఈ నరకం నుంచి బయటపడొచ్చు అని అనుకుంది. వాడు చెప్పినట్లే చేసింది. కానీ వాడి ట్రాప్లో మరోసారి చిక్కుకున్నాను అని ఆమె తెలుసుకోలేకపోయింది. ఆమె పారిపోయిన వెంటనే చూసారా, మీ అమ్మాయికి ఇంకా నయం కాలేదు, నేను బాగు చేస్తున్నాను అని చెప్పినా వినకుండా పెళ్ళి అనడంతో మీ మాట కాదనలేక నేను కూడా పెళ్లికి అంగీకారం తెలిపాను. ఇప్పుడు చూడండి, పెళ్లి కాకముందే వాడిది ఎలా పారిపోయిందో, ఆమె ప్రవర్తన సరిగా లేదు అనడానికి ఎంతకంటే నిదర్శనం ఏం కావాలి అని మళ్ళీ ఆమె తల్లిదండ్రులను నమ్మించాడు. పెళ్ళి అయ్యాక కూడా ఇక్కడే కొన్నాళ్ళు ఉండాలని చెప్పి షరతులతో పెళ్లి చేయించాడు. పెళ్లి తర్వాత ఆమె భర్తతోనే ఆశ్రమంలో ఉండి భర్తతో గడిపిన ప్రైవేట్ క్షణాలను కూడా సీక్రెట్గా వీడియోలు తీయించాడు. ఆ వీడియోలను చూపించి ఆమెను మళ్ళీ బ్లాక్మెయిల్ చేసేవాడు, మళ్ళీ లొంగ తీసుకునేవాడు. చివరికి ఆమెపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చి ఆ భర్తతో విడాకులు కూడా ఇప్పించేశాడు. అట్లాగే ఆమె పేరుతో ఉన్న ఆస్తిని కూడా తన పేరుడైతే రాయించుకున్నాడు. ఆ తర్వాత ఆశ్రమం నుంచి తప్పించుకోకుండా ఆమె గది చుట్టూ కట్టుదిట్టమైన భద్రత అయితే ఏర్పాటు చేశాడు. వీడి రాక్షసత్వం రోజు రోజుకు మితిమరుపుతుండడంతో చివరికి ఆ బాధితులను తెగించేసి ఆ సీసీ కెమెరాలన్నీ పగలగొట్టేసి సమయం చూసుకుని ఆశ్రమం నుంచి అయితే బయటికి పారిపోయింది. నేరుగా ఇంటికి వెళ్ళి ఆ తల్లిదండ్రులకి కళ్ళు బయర్లుగేమో వాస్తవాలని చెప్పింది. పూస గుచ్చినట్లు వివరించింది. వాడొక రాక్షసుడు, వాడొక ఉన్మాది, వాడి దగ్గర నన్ను బలి చేసేసారు, వాడి చేష్టలు చూస్తే మామూలుగా ఉండడం మొత్తం చెప్పింది. దీంతో ఆ తల్లిదండ్రులు అయితే అప్పటికి కళ్ళు తెరిచారు. వెంటనే పోలీసులకైతే పుణే పోలీసులను అయితే ఆశ్రయించారు, ఫిర్యాదు అయితే చేశారు. దీంతో 15 ఏళ్ళుగా ఆ యువత విషయంలో రాధేశ్యామ్ చేసిన అకృత్యాలన్నీ బయటకు వచ్చాయి. ఆఖరికి ఆ తెలివి తక్కువ డాక్టరు అతని భార్యకు ఈ దొంగ బాబా అసలు రూపం 15 ఏళ్ల తర్వాత తెలిసింది. కానీ వాళ్ళ తెలివి తక్కువతనానికి, మూర్ఖత్వానికి పాపం ఆ అమ్మాయి 2010 నుంచి 2026 వరకు నరకం అంటే ఏంటో చూసింది. అయితే వీళ్ళందరూ కలిసి వెళ్ళి మళ్ళీ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో జూన్ 16న పుణే పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వీడి ఆశ్రమంపై ఆ బుధవారం తెల్లవారుజామున మొత్తం దాడి చేశారు. 8 మందిని అయితే అరెస్ట్ చేశారు. ఆశ్రమంలో తనిఖీలు చేసేటప్పుడు భారీగా ఎలక్ట్రానిక్ సాక్ష్యాలు దొరికాయి. 19 హార్డ్ డిస్కులు, 12 ల్యాప్టాప్లు, ఒక ట్యాబు, అలాగే 11 సెల్ ఫోన్లు, డివిడీలు, సీడీలు, 23 పెన్ డ్రైవ్లు, 15 లక్షల రూపాయల ఆభరణాలు, ఒక 6.5 లక్షల రూపాయలు క్యాష్, అట్లాగే కొన్ని తోటాలు, బయటకు చెప్పుకోవాలని కొన్ని పర్సనల్గా వాడే కొన్ని టాయ్స్ కూడా ఈ పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. మరొక షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఆశ్రమం కింద రహస్యంగా నిర్మిస్తున్న ఒక భూగర్భ సొరంగ మార్గం కూడా బయటపడింది. అంటే ఎప్పటికైనా మన పాపం పండుతుంది, పోలీసులు వెంటాడుతూ వెతుక్కుంటూ వస్తారు, అప్పుడు పారిపోదామని ముందు జాగ్రత్తగా ఈ నీచుడు అండ్ కో కలిపి ఆ ఆశ్రమం కింద నుంచి ఈ రహస్య సొరంగాన్ని అయితే తవ్వుతూ ఉన్నారు తప్పించుకుపోవడానికి అని పోలీసులు అయితే గుర్తించారు. ఈ దొంగ బాబాకు 7 ముఖ్యమైన అసిస్టెంట్లు ఉంటే అందులో 6 మహిళలే అని చెప్పాను కదా, వాళ్ళు కూడా వీడి మోసాలు, దారుణాలు, అకృత్యాలకు పూర్తిగా సహకారం అందించారు. ఈ యువతే కాకుండా ఇంకా అనేక మంది యువతల విషయంలో వీడు రాక్షసంగా ఈ అకృత్యాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. వాటన్నింటి గురించి పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. అందరి గురించి గోప్యంగా ఉంచుతాం, ఎవరి వివరాలు బయట పెట్టం, అత్యంత రహస్యంగానే ఉంచి మీ గోప్యతను కాపాడుతూనే వీడి గురించి విచారణ చేస్తాం, ఎవరైనా బాధితులు ఉంటే రండి అని కూడా వాళ్ళైతే పిలుపునిస్తూ ఉన్నారు. తోటి మహిళలు అనే సానుభూతి కూడా లేకుండా ఆ రాక్షస బాబాకి మిగతా మహిళలు 6 ఇంకొకటి కూడా కలిసి కొమ్ము కాశారు. దీంతో బాధితులు అక్కడి నుంచి తప్పించుకోవడం అసాధ్యంగా ఇన్ని సంవత్సరాలు కూడా మారింది. ఈ దొంగ బాబా రాధామోహన్ మిశ్రా, వాడి అనుచరుడు కన్వల్ నయన్, మిగతా 6 కూడా పోలీసులు అరెస్ట్ చేశాక కోర్టు అయితే 4 రోజులు పోలీస్ కస్టడీ విధించింది. ఈ బాబాకు మహారాష్ట్రతో పాటు నార్త్ ఇండియాలోని ఇతర రాష్ట్రాల్లో కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఉన్నారు, ఇంకా బాధితులు కూడా ఉన్నారు అనే ఉద్దేశంతో ఆ అనుమానంతో ఆ కోణంలో కూడా దృష్టి సారిస్తూ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. పూణే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అయితే విచారణ వేగవంతం చేశారు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్
సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చివరిగా ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నా, భక్తి ఉండాలి కానీ మూఢభక్తి ఉండకూడదు. ఉంటే ఇలాంటి దొంగ బాబాల చేతిలో పావులుగా మారిపోవడం అన్నది వాస్తవం. మరి మీకు ఓవరాల్గా ఏమనిపించింది ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.